హాయ్ వ్యూవర్స్, అందరికీ తెలిసిందే ప్రజెంట్ క్రికెట్లో ఎలాంటి రచ్చ జరుగుతుందనేది. అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బీజీటీ టెస్ట్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్లో చాలానే ఫైర్ జనరేట్ అయింది ఆసస్ టీం వర్సెస్ ఇండియా టీంకి. ఆసస్ యొక్క యంగ్ బ్యాట్స్మెన్ కాన్స్టాస్ తన డెబ్యూ మ్యాచ్లోనే 50 కొట్టాడు, అది కూడా బుమ్రా పైన 6లు. దాంతో ఊపైతే అందుకుంది ఆసస్ టీము. కోహ్లీ గురించి తెలిసిందేగా, స్లెడ్జర్. దాంతో ఆసస్ క్రౌడ్ మొత్తం కోహ్లీని బూ చేయడం మొదలెట్టాయి. అలాగే ఆసస్ మీడియా కూడా కోహ్లీ పైన, తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ పైన కూడా కవర్ ఫోటోలు అవి వేయటం స్టార్ట్ చేశారు. వాళ్ళ యాక్షన్కి మన వాళ్ళు రియాక్షన్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రా అవుట్ చేశాడు. అదే కాకుండా జస్ట్ 44 మ్యాచెస్లోనే 200 టెస్ట్ వికెట్స్ తీసిన హిస్టరీ క్రియేట్ చేశాడు బుమ్రా. అక్కడితో మన యాక్షన్ ఆగలేదు. తర్వాత మన డిఎస్పీ సిరాజ్ భాయ్ రంగంలో దిగాడు. మన యాక్షన్ రికార్డ్స్ కూడా మీడియా ఏంటంటే కేఎల్ రాహుల్ వచ్చేసి 500 బాల్స్ ఫేస్ చేసిన మొట్టమొదటి ఫస్ట్ ఇండియన్ బ్యాటర్ కింద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నిలిచాడు. మన జైస్వాల్ వచ్చేసి మోస్ట్ 50s కొట్టిన రికార్డ్ అయితే కొట్టాడు. అండ్ యంగ్ సెంచురియన్ స్మిత్ కూడా ఫామ్లో అందుకున్నాడు. అండ్ హైయెస్ట్ సెంచరీస్ లార్డ్స్లో చేసిన బ్యాటర్గా నిలిచాడు. జరిగిన మ్యాచ్లో 91కి 6 వికెట్లు పడిన ఆస్ట్రేలియా అక్కడి నుంచి 209 లాక్కొచ్చారు. మన ఇండియా మీద భారం ఇంకా ఎక్కువైంది. ఆ తర్వాత స్టార్క్ మీడియాతో మాట్లాడుతూ నాకు 5th డే టెస్ట్ చాలా ఈజీ, అందులో నేను మాస్టర్ని అని ఇచ్చాడు. మన నితీష్ కుమార్ రెడ్డి తన హిస్టారికల్ సెంచరీ you guys know that Taggedele celebration, and I mean it. Like when I came to Australia, I wanted to do this celebration because the mentality I want to carry in center, that's how I want to be. And that 100 is the 100 celebration was I wanted to stamp the bat over there, and there is an Indian flag symbol on helmet, right? So I wanted to keep my helmet, like I want to feel like I stamped my Indian flag in this ground and salute, just did the salute to the helmet. జరిగే మ్యాచ్ 1-1 గానీ ఉంటే శ్రీలంక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి క్వాలిఫై అవుతుంది. ఆల్రెడీ ఫైనలిస్ట్గా సౌత్ ఆఫ్రికా ఫైనల్లోకి వెళ్ళింది. ఆ సంతా ఇప్పుడు మన బ్యాటింగ్ పైనే చూద్దాం రేపు ఏం జరుగుతుందో.